హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు tastifyparts.com. ఈరోజు మనం ఎంతో రుచికరమైన మసాలా ఇడ్లీ తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. దీనిని పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: దీనికోసం ముందుగా మనం ఆలు ఉడికించుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో వాటర్ పోసుకొని ఆలు వేసుకుందాము. ఇక్కడ నేను 3 ఆలూస్ తీసుకుంటున్నాను. ఆలు ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇడ్లీ బ్యాటర్ కోసం నేను 2 కప్స్ బొంబాయి రవ్వ, 1 కప్ కర్డ్ తీసుకుంటున్నాను. ఈ మిశ్రమాన్ని నేను విస్కర్తో బాగా కలుపుతున్నాను. విస్కర్తో కలుపుకోవడం వల్ల బ్యాటర్ పర్ఫెక్ట్గా మిక్స్ అవుతుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీని ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా మిక్స్ అయిన బ్యాటర్ని 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం మసాలా తయారు చేసుకునే విధానం చూద్దాం. మసాలా కోసం తరిగిన ఒక పెద్ద ఆనియన్, 2 పచ్చిమిర్చి, ఉడికించిన ఆలు, తరిగిన కొత్తిమీర, కరివేపాకు తీసుకుంటున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టుకుందాము. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఉడికిస్తే ఆలు ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. అన్ని ఆలూస్ని స్మాష్ చేసుకొని వేసుకోవాలి. ఆలు అన్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. దీనిలో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత దీంట్లో 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. నార్మల్గా తినేటప్పుడు చాలామంది కరివేపాకును తీసి పక్కన పెట్టేస్తారు. ఇలా మనం మసాలా ఇడ్లీ చేసుకోవడం వల్ల ఇడ్లీతో పాటు కరివేపాకు కూడా తినేస్తారు. 5 మినిట్స్ తర్వాత మసాలా దగ్గరగా అవుతుంది. ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొత్తిమీర యాడ్ చేసి కలుపుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా చల్లారిన తర్వాత చేతికి నెయ్యి పూసుకొని ఇలా మసాలా మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని రౌండ్ బాల్లా చుట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇలా మసాలా మిశ్రమాన్ని మొత్తం ఈ విధంగా చేసుకోవాలి. మనం ఇలా చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకోకపోతే మసాలా చేతికి అతుక్కుంటుంది. ఇక్కడ నేను నెయ్యి యూజ్ చేశాను. నెయ్యి యూజ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో 2 చింతపండు రెమ్మలు వేసుకోవాలి. చింతపండు రెమ్మలు వేసుకోవడం వల్ల ఇడ్లీ పాత్ర అడుగు నల్లగా అవ్వదు. స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని వాటికి నెయ్యి రాసుకున్నాము. నేను ఇక్కడ నెయ్యి రాసుకున్నాను. మీరు ఆయిల్ కూడా రాసుకోవచ్చు. ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోవడం వల్ల ఇడ్లీలు ప్లేట్కి అతుక్కోకుండా ఈజీగా వస్తాయి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని స్పూన్ సహాయంతో ఇలా ఇడ్లీ ప్లేట్స్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న మిశ్రమాన్ని స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి. మిశ్రమాన్ని 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా మిశ్రమాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా అన్ని ప్లేట్స్లో పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ని మసాలా మిశ్రమంపై ఇంకొక లేయర్ వేసుకోవాలి. ఇది తక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే ఇడ్లీ పొంగి బయటకి వస్తుంది ఎక్కువగా వేసుకుంటే. అలా పొంగకుండా తక్కువ వేసుకోవాలి. ఇలాగే అన్ని మసాలా మిశ్రమాలు కవర్ అయ్యేలా బ్యాటర్తో మరొక లేయర్ వేసుకోవాలి. ఇలాగే అన్ని ప్లేట్స్లో ఒక లేయర్ బ్యాటర్, ఇంకో లేయర్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్స్ అన్ని ఇడ్లీ పాత్రలో 20 మినిట్స్ ఉడికించుకోవాలి. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ఇడ్లీలను బయటకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్తో ఇడ్లీలను తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ రాయడం వల్ల ఇడ్లీలు చాలా ఈజీగా తీసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఇడ్లీ రెడీ. ఈ మసాలా ఇడ్లీ కొబ్బరి చట్నీతో కానీ కారం పొడితో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఈ రెండిటి కాంబినేషన్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి.